ఏపీలో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ పథకం విషయమై భారీ చర్చ నడుస్తోంది. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫ్రీ బస్ అమలు పథకం గురించి తీపి కబురు చెప్పే అవకాశం ఉంటుందా అని అక్కడి మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. అయితే ఫ్రీ బస్సు విషయమై ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలతో పాటు పలు అంశాలపై కూడా చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారట. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాలాలు, జీప్ వాలాల నుంచి వ్యతిరేకత ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. ఆటో వాలాలు, జీప్ వాలాలకు ఏమైనా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చూపెట్టగలం అనే అంశంపై సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఆయా మార్గాల్లో రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించారట. అదేవిధంగా తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డు చూపితే బస్సులో ఫ్రీ జర్నీకి అనుమతించే విధానంపై ఆలోచనలు చేస్తున్నారట. ఇటు ఇతర రాష్ట్రాల్లో బస్సు ప్రయాణాల్లో జరిగిన గొడవల పట్ల అప్రమత్తంగా ఉంటూ అలాంటివి ఏపీలో జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఉచిత బస్సు పథకం అమల్లోకి తెస్తారంటూ కొత్త ప్రచారం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు పథకం అమలవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.